స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని, నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిసారి ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. ఏకాంతంగా ఆయన కొండ మీదకి వెళ్ళి, కొన్నిసార్లు లోయలోను, కొన్నిసార్లు అరణ్యంలోనూ ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయాన ఏ ఊర్లోకి వెళ్ళినా అక్కడ అద్భుతాలు జరగటం చూస్తూ ఉండాం. కనుక విశేషమైన గొప్ప సేవ 3.5 సంవత్సరాల్లోనే ఆయన ద్వారా జరగటం మనం చూసాం. అయితే ఆయన చేసిన పని ఏంటంటే రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. పగలంతా సువార్త పనిలో రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాలు వెళ్ళగొడుతూ ఆయన గొప్ప సేవ చేయటం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ సమయం యేసు ప్రభు పరిచర్యలో మనం చూసేది విశేషమైన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు. దాటి ద్వారా విస్తారమైన జనం యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వెళ్ళటం చూసాం. కాబట్టి 3.5 సంవత్సరాల సేవలోనే అన్ని అద్భుతాలు, అంత విస్తారమైనటువంటి పరిచర్య కారణం ఏంటంటే రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు.
ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చూడండి 9వ అధ్యాయం లూకా సువార్త 9:28. లూకా సువార్త 9వ అధ్యాయం 28. ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఎక్కెను. ఒక కొండ ఎక్కి ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండేరు. హల్లెలూయా. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను అలా ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఎంట పెట్టుకుని వెళ్ళి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రూపమే మారిపోయిందంట. ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ చూశారు. ఆయన ప్రార్థనలో గడిపేవాడు కాబట్టి ఆయన ముఖ దర్శనం, ఆయన యొక్క వస్త్రం యొక్క ప్రకాశం ఆ ముగ్గురు చూశారు, ఆశ్చర్యపోయారు. ఎంతగా అంటే పడిపోయారు కింద. తర్వాత లేపినప్పుడు వారు మేల్కొని ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారే, వాళ్ళు లేరు అని చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితమే ఆయన జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు జరగటానికి కారణంగా ఉంది. తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి చోట ఆయన ద్వారా జరిగిన కార్యాలు అనేకములు మనం చూస్తూ ఉంటుంటాం. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35. మార్కు సువార్త. ఆయన పెందల కన్నే లేచి అరణ్య ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండాను. హల్లెలూయా. ఇందాక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం చూసాం. పెందల కన్నే లేచి అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండటం మనం చూసాం. తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు అరణ్యంలోనూ కొండ మీదనూ రాత్రంతానూ ప్రార్థన చేయటం జరిగింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినాలలో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్. తండ్రి వల్ల అంగీకరించబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనలు మహారోదనతోటి యాచనలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. తర్వాత లూకా సువార్త 6:12. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన
తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. హల్లెలూయా. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసే ముందుగా ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి ఉదయం అయిన తర్వాత ఆ శిష్యులు, అప్పుడు 500 మంది శిష్యులు ఆయన వెంట ఉండేవాళ్ళు. వాళ్ళల్లో 12 మందిని ప్రత్యేకపరిచి వీళ్ళు అపోస్తలులు అని పేరు పెట్టి వాళ్ళని ఆశీర్వదించటం జరిగింది. హల్లెలూయా. సేవ ప్రారంభించేదానికి ముందు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన పరిచర్య సేవా కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయాన బయలుదేరేవాడు. 4:42 వచ్చిన చూడండి, లోక సువార్త 4:42. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచూ ఆయన యొద్దకు వచ్చిరి. తమ్మును విడిచిపోకుండా వాళ్ళ యేసు ప్రభువారిని ఆపుతున్నారు. దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అరణ్యానికి, కొండలకి, అనేక స్థలాలు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేయటం అనేది చాలా అవసరమైన సంగతి. హల్లెలూయా. కనుక 14వ అధ్యాయం మత్తయి సువార్త 23 వచ్చిన చూడండి. యోహాను సువార్త మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జనసమూహాలను పంపివేసి, ఆ జనసమూహాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోనె దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భయం చెంది కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నిన్న
ఉన్నవారు వచ్చి ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది, సాయంకాలం అయింది, అందరినీ పంపించారు, ఏకాంతంగా ఒక్కడే యేసుప్రభు మిగిలిపోయాడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థనలోనే గడిపాడు. 4వ జామున ఆయన బిడ్డలు ఆయనకు గుర్తొచ్చారు. ఏం చేస్తున్నారో సంగతి అర్థమైపోయింది. తడబడుతున్న శిష్యుల దగ్గరికి నేరుగా నీటిపైన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి అలలు రేగుతున్నాయి, గాలి వీస్తుంది, భయపడ్డారు. నీటిపై నడుచుకుంటూ యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. భూతం, దెయ్యం అని భయపడ్డారు. నేనే, భయపడబాకండి అని చెప్పి దగ్గరికి వస్తుంటే పేతురుకు అనుమానం వచ్చింది. నీవే అయితే నీళ్ళ మీద రావటానికి నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. నేనే, వచ్చేసేయి. దేవుని మాటకు లోబడి ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని నిర్ధారించుకోవటానికి అడుగేశాడు. యేసు వైపే చూస్తూ అడుగేశాడు. మునిగిపోలా. నడుస్తూనే ఉన్నాడు. సగంలోకి వెళ్ళాక గాలి వీయటం మొదలుపెట్టింది. గాలి పెద్దదైపోయింది. యేసు వైపు చూస్తున్న ఆయన పక్కగా చూశాడు. ఎంత గాలి వస్తుంది ఏంది అని. గాలికైతే ఎప్పుడైతే గాలి వైపు చూశాడో మునిగిపోసాగాడు. ప్రభువా రక్షించు, కాపాడని కేకలేశాడు. ప్రభు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని చేయి పట్టుకొని పైకి లేపాడు. హల్లెలూయా. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయి పడవ ఎక్కారు. పడవలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అంటున్నారు, నీవు నిజంగా దేవుని కుమారుడివే. మరి ఇప్పుడు దాకా ఏమనుకున్నారు? వెనుకెడితే ఉన్నారు కదా, ఎందుకంటే గొప్ప కార్యాలు, అద్భుతాలు చూశారు కానీ నమ్మకం కుదరలా. ఇన్ని అద్భుతాలు చూసి కూడా ఆయన దేవుని కుమారుడని వాళ్ళకి నమ్మకం కుదరటల్లా. హల్లెలూయా. అందుకే చాలాసార్లు యేసు ప్రభు ఏం చేసేవాడు, శిష్యుల్ని అల్ప విశ్వాసులారా అని గద్దించేవాడు. అందరిని తీసుకెళ్లకుండా పేతురు, యాకోబు, యోహాను ఆ ముగ్గురిని ఎంటబెట్టుకెళ్ళేవాడు. ఎందుకంటే వీళ్ళలో అల్ప విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళకి నమ్మకం కుదరదు. ఎన్ని కార్యాలన్నా చూడని, ఎన్ని అద్భుతాలన్నా చూడని, ఈయన దేవుని కుమారుడు అని నమ్మటానికి వాళ్ళకి మనస్సు అంగీకరించటోళ్ళ, మనస్సు ఒప్పుకోవటంలా. అందుకనే ఈ మనస్సులో సందేహం ఉన్న వీళ్ళని పక్కన పెట్టేసి పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని యేసు ప్రభు ఎంట పెట్టుకుని వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఈ ముగ్గురిని ఎంట పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. హల్లెలూయా. ప్రతి చోట యేసు ప్రభు అద్భుతాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే ఇలా నమ్మకం ఉంది. ఎందుకని? మిగతా వాళ్ళకి సందేహం, అనుమానం, డౌట్ ఉంది. ఇలా ముగ్గురికి మాత్రమే ఆ నమ్మకం కుదిరింది. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రతి చోట ఇలా ముగ్గురిని తీసుకెళ్తాం జరుగుతుంది. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థనలో గడుపుతున్నారు, అందుకే నమ్మకం కుదురుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో గడిపే వ్యక్తికి ప్రార్థన చేశాను కదా, ప్రార్థనలో ఉన్నాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎత్తాడు. ఈ స్వస్థత జరుగుతుంది. ప్రార్థనలో గడిపాను కదా, ఈ దెయ్యం వెళ్ళిపోద్ది, నమ్మకం కలుగుతుంది. దీనికోసం నేను ప్రార్థన చేశా కదా, దేవుడి అద్భుతం చేస్తాడు, నమ్మకం కలుగుతుంది. ప్రార్థనలో గడిపాను కదా, నా బిడ్డ పరీక్షలో పాస్ అవుతుంది, నమ్మకం కుదురుతుంది. ప్రార్థనలో గడిపే వ్యక్తికి ఒక నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం వస్తుంది.
అందువల్ల ప్రార్థనలో గడపాల. ఈ ప్రార్థనలో గడిపే వ్యక్తికి డౌట్, సందేహం, అనుమానాలు అన్నీ పోతాయి. కష్టపడి చేనేసా, నీళ్లు కట్టా, మందేసా, కలుపు తీసా, అన్నీ చేశాను కాబట్టి నా చేను పండుద్ది ఆ నమ్మకం కలుగుతుంది. అట్లాగనే ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర టైం గడిపే వ్యక్తికి దేవుని మీద నమ్మకం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు చేస్తాడు అని విశ్వాసం పుడుతుంది. ప్రార్థన లేదు, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకునే దానికి సమయం అంతా గడిచిపోతుంది. ఆ వ్యక్తికి నమ్మకం ఎక్కడ? డౌట్, అనుమానం, సందేహం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకే యేసయ్య ఎన్నికీర్తి ఎన్నో సంవత్సరాలుండి ఎన్ని అద్భుతాలు చూసి కూడా వాళ్ళు సందేహిస్తున్నారు. ఈ సందేహించే వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడంట? ఆయన రాత్రంతా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు. ఆయనకి ఆత్మలో తెలిసిపోయింది. శిష్యులు అక్కడ డౌట్ పడి వాళ్ళంతా కంగారు పడుతున్నారని తెలిసిపోయింది. అందుకని ఎప్పుడు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి? 4వ జామున. పగుల రాత్రి? చూడండి, ఏది పగుల రాత్రి? రాత్రి 4వ జామున. రాత్రి 4వ జాము అంటే రాత్రి 4వ జాము. అసలు పగులు ఎన్ని జాములు ఉంటాయి, రాత్రులు ఎన్ని జాములు ఉంటాయి? పక్క వాళ్ళని అడగండి. పగులు ఎన్ని జాములు, రాత్రులు ఎన్ని జాములు? ఎన్ని జాములు అంట? పగులు 3. పగులు 3 అంట కదా, రాత్రి 4. ఎన్ని జాములు ఉంటాయి అయ్యా? పగులు 3, రాత్రి 4. పగులు 4, రాత్రి 4. విలాప వాక్యం 2వ అధ్యాయం చూడండి, 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఎందుకు? పిల్లలు బాగానే ఉన్నారుగా, రోగం వచ్చినప్పుడు కదా చేతులెత్తి యేసయ్య యేసయ్య కాపాడు, దీవించు, రక్షించు, స్వస్థపరచు, బాగు చేయి అని చేతులెత్తి ఏడిసేది ఎప్పుడు? బాగలేకపోతే, పిల్లలకి ఏదన్నా జబ్బు చేసి ఆరోగ్యం బాగలేదన్నప్పుడు కదా. కాదు, వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు కాస్త రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంట? రేయి మొదటి జామున అంటే జామున 7 గంటలుగా. మరి ఎప్పుడు? పక్కన వాళ్ళని అడగండి. రేయి మొదటి జామున అంటే ఎప్పుడు? రేయి మొదటి జామున. హల్లెలూయా. రేయి మొదటి జాము. రేయి ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు. అసలు రాత్రి అంటే ఎప్పటి నుంచి మొదలైద్ది? సాయంత్రం 6 గంటల నుంచి. మొదటి జాము 6 గంటలకు స్టార్ట్ అయ్యి 7, 8, 9 అది మొదటి జాము అంటారు. చాలా మంది రేయి మొదటి జామునంటే ఏగు జామును కావాలా, పొద్దున్నిగా లేచి ప్రార్థన చేయాలి కావాలనుకుంటా. కాదు, రేయి మొదటి జాము అంటే సందకాడే. హల్లెలూయా. సందకాడ 6 నుంచి 9 గంటల లోపల అది రేయి మొదటి జామున. అప్పుడు లేచి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలంట? పసిపిల్లల కోసం. ఎందుకు? వాళ్ళు బాగానే ఉన్నారు, పాలు తాగుతున్నారు, ఆడుకుంటూ బాగానే ఉంటే పిల్లల కోసం, పసిపిల్లల కోసం ప్రార్థన చేసేది ఎందుకు ఏమ్మా? హల్లెలూయా. ఈ రోగం రాకుండా, ఏ తెగులు సమీపించకుండా దేవుని కృపలో, దేవుని కాపుదలలో, దేవుని భద్రతలో ఉండాలి. అందుకు హల్లెలూయా.
రాత్రి జాములందు ఏ తెగులు రాకుండా మధ్యాహ్నమందు పాడు చేయు తెగులైన తర్వాత రాత్రి వేళ పగటి వేళ ఎగురు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ రాత్రి ఎన్నెల దెబ్బ అయినను తగలకుండా కాపాడు. తర్వాత ఇంకా ఎగురే ఏ బాణం బిడ్డల్ని ముట్టకుండా ఈ కీడు గుడారాన్ని సమీపించకుండా బిడ్డలు బాగుండాలంటే బిడ్డల కోసం ప్రార్థన ఏం చేయాలంట? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. కొంతమంది పిల్లలు ఎక్కడో పనులకు వెళ్ళి చాలా దూరాన పనులు చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అక్కడెక్కడో పనికి వెళ్ళిన పిల్లలు పై అంతస్తులు పైన ఎక్కడికో ఎక్కి ఎంతెంతో ఎత్తున పోయి పని చేస్తుంటారు. కొంచెం ఏమాత్రం అక్కడ స్లిప్ అయ్యిరా కింద పడితే ఏముంది? దగ్గర కొద్ది ఎత్తులోనైతే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మరీ ఎత్తైన పరిస్థితి అయితే ఏ రాయి మీద ఏ గోడ మీద పడితే ఊపిరే పోతాయి. అటువంటిది ఏది కీడు జరగకుండా ఉండటం కోసం సాల్మాన్ గారికి 3 కొడుకులు, ఒక అల్లుడు, ఒక కూతురు అయితే వాళ్ళందరూ దూరాన పనులు చేస్తారు కాబట్టి ఒక్కొక్క కొడుకు కోసం మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి ఎంత ఏడుస్తాడో అడగండి. ఎన్ని గంటలు ఏడుస్తున్నావు అని. మోకాలు పగిలిపోతాయి, రోజు పగిలిపోతాయి. హల్లెలూయా. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. చాలామంది చేస్తారు. ఇప్పుడంటే వాళ్ళకు బాధ వచ్చి కష్టం ఏదన్నా కలిగినప్పుడు, కీడు ఏదైనా కలిగినప్పుడు, నష్టం ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దేవుడు గుర్తు వస్తాడు. అప్పుడు ప్రార్థనకి మందిరానికి ఖచ్చితంగా వస్తారు. మిగతా టయాల్లో వాళ్ళకేం బాగానే ఉన్నారుగా, వాళ్ళకెందుకు? వాళ్ళ గురించి ప్రార్థన చేసేది ఎందుకు? వాళ్ళ దృష్టికి ఏంటంటే అది ఆసుపత్రి. జబ్బు చేసినప్పుడు ఆసుపత్రికి వెళ్తాం. అన్నీ బాగున్నప్పుడు ఆసుపత్రికి ఎందుకు? రోగం లేదు కదా, ఆసుపత్రికి వెళ్ళేది ఎందుకు? అక్కర్లేదు. లేదు. రోగం రాకముందే, ఏ తెగులు గుడారాన్ని సమీపించకముందే, ఏ బాధ మనల్ని ముట్టకముందే మన బిడ్డల క్షేమం కోసం రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున అంటే సాయంకాలం ఎప్పుడంట అమ్మా? 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ టైంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఇక్కడ ఎన్నో జామున వచ్చాడు? రేయి 4వ జామున శిష్యులు ఎట్లాగున్నారో అని పట్టించుకొని గాలి దోణిని కొట్టుతుంటే తలకిందులు అయిపోతుంటే భయపడుతున్నారు కాబట్టి 4వ జాము దాకా ప్రార్థన చేసి రేయి 4వ జామున వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేరుగా అక్కడికి నీటిపైన నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే 4వ జాము అంటే ఎన్నింటికి? మొదటి జాము అంటే 6 నుంచి 9 గంటల దాకా. 2వ జాము అంటే 9 నుంచి 12 గంటల దాకా. 3వ జాము అంటే 12 నుంచి 3 గంటల దాకా. 4వ జాము అంటే 3 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా. అది 4వ జాము. ఆ జామున యేసు ప్రభు నీళ్ళపై నడుచుకుంటూ సముద్రం మీద నడిచి శిష్యుల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. శిష్యుల్ని వెళ్ళమని పంపించాడు కదా, వెళ్ళిపోయారు కదా, అది ఏమైపోతే నాకెందుకు, నేను ప్రార్థనలో గడుపుకుంటాలే అని ఆయన అక్కడ ఉండాల. ఆయన పిల్లలు కలవరపడుతుంటే, ఆయన పిల్లలు బాధపడుతుంటే, ఆయన బిడ్డలు భయంతో కంగారు పడుతుంటే ఆయన అక్కడెక్కడి నుంచో చూసి ఆ పరిస్థితిలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
పిల్లల గురించిన ధ్యాస దేవునికి ఉన్నది. హల్లెలూయా. మన గురించి మన పిల్లల గురించి మనకు ధ్యాస లేకపోవచ్చు. హల్లెలూయా. కానీ దేవునికి మన గురించిన ధ్యాస ఉంటుంది. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మన గురించి చింతిస్తూ ఉంటాడు. మనకి ఏ టైంలో ఏం చేయాలో, ఏ సమయానికి మనకు ఏం కావాలో అన్నీ ముందే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. బాధ్యత కలిగిన తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమందికి కంఠం వరకే తెలుసు, తర్వాత వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, ఏమైతే నాకెందుకు అన్నట్టుంటారు. లేదు, బాధ్యత కలిగి ఉండాలి. కన్నది నీవే కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాలి. వాళ్ళు తిన్నారో తినలేదో, వాళ్ళు బాగున్నారో బాధలో ఉన్నారో ఆయన ఆలోచిస్తాడు. అందుకనే కదా రేయి 4వ జామున కలవరపడుతున్న పిల్లల కోసం రాత్రంతా ప్రార్థన చేద్దామని ప్రార్థనలో కూర్చున్న యేసు ప్రభు అక్కడ నుంచి అరణ్యంలో నుంచి నేరుగా నీటి మీద నడుచుకుంటా అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు శిష్యుల గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని గురించి కూడా ఆలోచిస్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను గురించి యేసయ్య ఆలోచిస్తున్నాడు. మరి ఆయన సంగతి ఎప్పుడన్నా ఆలోచించావా? హల్లెలూయా. ఆలోచించాలా మన గురించి. ఆయన ఎంత త్యాగం చేశాడో, ఎంత దానం చేశాడో, ఆయన ఎంత మేలు చేశాడో, ఎన్ని రీతిలుగా సహాయం చేశాడో మర్చిపోకూడదు. గుర్తు చేసుకుని ప్రతి క్షణం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. మనం మర్చిపోకూడదు చేసిన మేలు. దేవుడు మనకు చేసిన మేలుని మర్చిపోకూడదు. తల పోసుకుని దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. 4వ జామున యేసు ప్రభు నేరుగా శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి శిష్యులు కష్టంలో బాధలో ఉంటే గాలిని గద్దించాడు. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళినాక అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, నిజంగా నువ్వు దేవుని కుమారుడువేనయ్యా, నువ్వు కానీ రాకపోతే సచ్చేవాళ్ళ. యేసు ప్రభు ఆలస్యంగా వెళ్ళాడు. వార్త అందింది కానీ ఆలస్యంగా వెళ్ళాడు. చనిపోయిన 4వ రోజు వెళ్తే వాళ్ళ అక్క అంటుంది, ప్రభువా నీవెక్కడ ఉన్నట్టయితే ఏమైందంటమ్మా రాయలమ్మా, ఆయన కానీ అక్కడ ఉంటే ఏమైందంట, యేసయ్య నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్టయితే మా తమ్ముడు చచ్చిపోయాడే కాదు, నువ్వు లేకపోయేసరికి ఇట్లా జరిగింది. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని పోగొట్టుకోకూడదు, యేసయ్యని సాగనంపకూడదు. ఎందుకని ఆయనకి ఇష్టం లేని పని చేస్తే వెళ్ళిపోతాడు. ఆయనకి కష్టం కలిగించే మాటలు మాట్లాడితే ఆయన ఉండలేడు, వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకని యేసయ్య బాధ పెట్టకూడదు. ఆయన మనతోటే ఉండేటట్టు చూసుకోవాలి. ఆయన సహవాసం కావాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపితే ఆయన మనతోటే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. పనులు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఎవరికి దగ్గర పనులు వాళ్ళకు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నా సరే దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే విలువ ఆయనకి ఇవ్వాలా. ఆయన్ని దేవునిగా తండ్రిగా గౌరవించాలా. ఆయన సన్నిధిలో గడపవలసిన సమయం గడపాలా. అప్పుడు ఆయన విడిచిపెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 4:34 చూడండి. శిష్యులు అన్నం తీసుకొచ్చారు. యేసయ్య టిఫిన్ చేయి, అన్నం తిన అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, యేసు వారిని చూసి
నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి అన్నం తినమంటే మీకు తెలియని వేరే ఆహారం నేను తినాలి అంటున్నాడు. ఏం ఆహారం అయ్యా అంటే నన్ను పంపించిన తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఆయనకి ఏది ఇష్టమో అది నెరవేరిస్తే అప్పుడు అదే నేను అన్నం తిన్నట్టు, అదే నాకు ఆహారం. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ఆహారం తండ్రి చిత్తం నెరవేర్చటమే. దేవుడు నన్ను భూమి మీద ఎందుకు పుట్టించాడో, ఇక్కడికి ఎందుకు పంపించాడో ఆయన చిత్తం నెరవేరిస్తే అదే నాకు ఆహారం, అది నేను భోజనం చేసినట్టే. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. ఆయన మనల్ని భూమి మీద ఎందుకు పుట్టించాడో పక్క వాళ్ళని అడగండి. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించింది? హల్లెలూయా. మా ఆయనకి ఒక ముద్ద అన్నం వండి పెడతానికి పుట్టించాడు, అంతేనా? హల్లెలూయా. అంతేనమ్మా? మరి దేనికి పుట్టించాడు? మరి మా అమ్మ నిన్నెందుకు పుట్టించాడు? హల్లెలూయా. ఉద్దేశం లేకుండా దేవుడిని ఎవరిని పుట్టించలా. ఆయనకు ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఒక ప్రణాళిక లేకుండా ఎవరిని కానీ భూమి మీద వేయలే. ఆయన మనందరి గురించి ఆయనకి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు విడిచిపెట్టడు. అయితే మరి ఏం చేయాలంటే ఆయన చేతి కింద అణిగి మణిగి ఉండాల. హల్లెలూయా. ఇప్పుడు ఎద్దులు కొన్నాడు. ఎద్దులు కోడి దొడలు రెండింటిని కొన్నాడు. కొన్న కోడి దొడల్ని ఎమ్మటే అరక కడతారా? కట్టరు. మరి ఏం చేస్తారు? అలవారుస్తారు. ముందు కాడికి మెడ మీద పెడతారు. దానికి మధ్యలో ఒక టైర్ ఒకటి కట్టి, పగ్గాలు కట్టి, ఆ టైర్ మీద ఎక్కి నిలబడి హై పద అని చెప్పి మెల్లిగా తోల్తా అలవాటు చేస్తాడు. ఈ కోడి దొడల్ని ఎలాగ అరక దున్నాలో అని నేర్పిస్తారు. అట్టట్టట్ట ఇంకొంచెం బరువు కడతాడు. అట్టట్టట్ట ఈ మెడ మీద కాయ కాసిపోయేటట్టుగా అలవాటు చేసి బరువు పెట్టి లాగెత్తా ఉంటాడు. పూర్తిగా అలవాటు పడిన తర్వాత అప్పుడు అరక కడతాడు. ఇంకా పొలం దున్నమంటే ఆడతా పాడతా పొలం అంతా దున్నుద్ది. హల్లెలూయా. అలవాటు పడకుండా దానికి తరిపేది ఇయ్యకుండా అరక గడితే తోలలేదు. సగానికి వెళ్ళి సతికెల పడిద్ది, పొనుకుంటుంది, ఓ పట్ల బొబ్బు ఉంటుంది. ఆ ఎద్దేమో లేకు పోదామంటే ఆడికి పోయేది. నీకేం తెలుసు, బాధ నాకు తెలుసు అని అడ్డం తిరిగి ఆ ఎద్దు పట్టెలోనే బొబ్బు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కాడికి అలవర్చేటువంటి ఎద్దుకు దెబ్బలు తగులుతాయి. ఏంది ఇక్కడ దాకా దున్ని ఏడొచ్చి పొనుకున్నావు లేగో అని ఆయన ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా, పట్టామని కొడతాడు. అబ్బా మొదలే నొప్పి తగులుతా, నేను అరక దున్నలేక నేను పొనుకుంటే ఏంది ఎంతలా దెబ్బ కొట్టాడు. కనికిలరు లేదు, కరుణే లేదు ఈయనకి, ఏం మనిషే అని లేచి మళ్ళీ సాగిపోతా ఉంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దానికి ఏం పెడతారయ్యా? తన్నిన వరకు తన్ని, దున్నాల్సిన వరకు దున్నిచ్చి ఇంటికి తీసుకెళ్ళి దానికి పిట్టు, మంచి కుడితి, తవుడు, మంచి భోజనం పెడతాడు. అబ్బమ్మ యజమానుడు ఎంత మంచోడో,
నేనంటే ఎంత ఇష్టం, చూడు ఎంత మంచి భోజనం పెట్టాడు అని సంతోషపడుతుంది. హల్లెలూయా. కాడికి అలవర్చే కోడిదోడ దెబ్బలు తిన్నట్టు కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ట్రైనింగ్ ఇప్పించి 4 దెబ్బలు కొట్టి 4 కష్టాలు పెట్టి శ్రమల పాలు చేసి ఎందుకు పుట్టించాడో ఆ పని చేపిస్తాడు, కానీ విడిచిపెట్టాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, కోడిదోడ అరగదన్నాల తన్నులు పడతాయి. అదేంటిది ముళ్ళు ఏమంటారయ్యా, ముళ్ళ కర్ర ఒకటి పెట్టి పొడుతాడు, ఎగిరి గంతేస్తుంది, ముళ్ళుతో పొడుతాడు, పటాను కొడతాడు. సావగొట్టడానికి కాదు, నిన్ను శ్రమల పాలు చేసేది, నిన్ను పుట్టించిన దాని ఉద్దేశం నెరవేర్చటం కోసం కాడికి నిన్ను అలవారుస్తున్నాడు, ట్రైనింగ్ తర్పిదిస్తున్నాడు. ఈ కష్టము, శ్రమ, ఈ బాధ ఇవన్నీ నీకు అవసరం, నేర్పిస్తున్నాడు. సావగొట్టడానికి కాదు, నిన్ను సరిచేసి సరి అయిన దారిలో నడిపించటానికి, తర్పీది ఇవ్వటానికి. హల్లెలూయా. శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, కష్టాలన్నీ భరించిన తర్వాత ఆ కోడి దూడని పిలవక్కర్లా, కాడి పైకి ఎత్తంగానే నేరుగా వచ్చి తల వంచుద్ది, మెడ వంచి కాడి భుజం మీదకి ఎత్తుకుంటుంది. అట్లా అలవాటు చేసి 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 చివరికి ఇసుకు పుట్టి ఆయన అంటాడు, మోషే వీళ్ళతో నేను రాను. ఎందుకని ప్రభువా? వీళ్ళు మెడవంచని జనాంగం, కష్టాలు పెట్టి బాధలు పెట్టి అన్నీ నేర్పించాను కదా, అలవాటు చేశాను కదా, మరి కాడెత్తగానే వచ్చి కాడికి భుజం మీదకి ఎత్తుకోవాలా? ఎత్తుకోవటల్లా. మెడ వంచని జనాంగం, వీళ్ళతోటి నేను రాను, వీళ్ళు లోబడరు. పక్క వాళ్ళతో చెప్పండి, లోబడతావా? హల్లెలూయా. మా ఆయనకే లోబడను, నేను దేవుడికి ఎట్లా లోపడతా? వండింది ఏదో తిను అరవకుండా, అది కావాలి ఇది కావాలంటే ఆడ తెచ్చుకొని. హల్లెలూయా. అంటే అందరూ కాదు, కొంతమందే. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది భర్త అంటే ఎంత విలువ, ఎంత గౌరవం, ఎంత మర్యాద బాగా చూసుకుంటారు. బజారు పోయి వాళ్ళ ఆయన చెప్పుకుంటాడు, మా ఆడవాళ్ళు ఎంత మంచి అమ్మాయో, వరాలంటే తల్లి నాకు దొరికింది అయ్యా, ఏళ్ళకు ముద్ద కోడి పెట్టుద్ది, బాగా చూసుకుంటుంది. చూడకపోతే ఏం చెబుతాడు? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి విధేయత కావాలా? స్త్రీకేమో విధేయత కావాలా, పురుషుడికేమో భార్యను ప్రేమించటం కావాలా. హల్లెలూయా. వాళ్ళకు ఒక కొడుకు లేక కూతురు మీదనే ఉంటుంది, కానీ వాళ్ళ ఆడవాళ్ళ మీద ఉండదు. వాళ్ళని పట్టించుకోరు. బాగలేదంటే ఆసుపత్రి తీసుకుపోరు, ఏడు చేసిందంటే కొబ్బరి బొండన్న తెచ్చిరు, వాళ్ళ సంగతే పట్టించుకోరు. ఇక అట్టేటప్పుడు ఏం చేస్తారు? హల్లెలూయా. పక్కన అడగండి, బెదరు, మీ భార్యను బాగా చూసుకుంటున్నావా? అడక్క తల్లికి అన్ని తెచ్చిస్తావా? హల్లెలూయా. ప్రేమించటం మీ ధర్మం. వాళ్ళని ప్రేమగా చూడండి, లేకపోతే ఎండగడతారు. తలుచుకుంటే ఉపవాసమైన పెడతారు. అన్నీ వండకపోతే ఏం చేస్తాం? మరి ఎండుకొని పడుకోవటమే, సోత్రం అనుకోవటం, నిద్రపోవటం. వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. ఓటి కొండ లాంటి వాళ్ళు అంటారు. ఏం కొండ అంట? ఇశ్రాయేలు ఆడవాళ్ళు ఎట్టేటోళ్ళు అంట, ఓటి కొండ అంట. కొద్ది గట్టిగా కొడితే పటక్కన పగిలిపోద్ది, అలిగిపోతారు.
ఏడ్చుకుంటా సర్దుకొని గుడ్డలు సర్దుకొని అలిగిపోతారు. మళ్ళీ ఏడబత్తలు ఆడుకొచ్చుకోవాలా, ఈ గొడవలన్నీ ఎందుకని. మీరేమో ప్రేమించండి, వాళ్ళేమో లోపడతారు. అంతే కదమ్మా. హల్లెలూయా. వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి పెడితే మీరు ఎందుకు వండి పెట్టరు? అంతే కదమ్మా. అదే సంగతి. హల్లెలూయా. పిల్లలు కూడా లోబడాల. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళు మెడవంచని జనాంగం, లోబడరు. లోబడని వారితో దేవుడు రాడంట, వాళ్ళకు తోడుగా నేను ఉండను అంటున్నాడు. అందుకని మనం లోబడాల, దేవునికి లోబడాల. హల్లెలూయా. లోబడినటువంటి విధేయత చూపేటువంటి ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, ఐక్యంగా ఉంటుంది. ఏంటంటే ఒకరికొకరు లోబడతారు. హల్లెలూయా. అప్పుడప్పుడు మన బోస్ గారి దగ్గరికి వెళ్తుంటాం. కరకట్ట మీద ఉండే ఆయన తాళాయిపాలెం పాస్టర్ గారు. బోస్ గారి ఇంటికి వెళ్తే వెళ్ళటం ఆలస్యం. మమ్మల్ని రోడ్డు మీద చూడంగానే అయ్యగారు వందనాలండి అంటాడు ఆయన. ఆయన కేకే దెబ్బకే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళనేం పిలవడం. అయ్య గారు వచ్చారు, అయ్యగారు వందనాలండి అంటాడు. ఈ కేక ఇంట్లోకి వినపడుద్ది. ఇక ఇంట్లో వాళ్ళు మొత్తం బయటికి పరిగెత్తుకు రావాలా. చెప్పడం ఎవరికి ఏం చెప్పేది ఏమి ఉండదు. ఆయన అయ్యగారు వందనాలు అనేసరికి ఏం చేస్తారు, వాళ్ళ కొడుకు, కోడళ్ళు, వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనవాళ్ళు మొత్తం బయటకు వస్తారు. ఒట్టికి నీరు రారు. ఒకళ్ళేమో చెంబుతో నీళ్ళు తెస్తారు, ఒకళ్ళేమో తుడుచుకోవటానికి టవల్ తెస్తారు, ఒకళ్ళేమో కుర్చీ తెచ్చి ఆడేస్తారు, ఇంకొక ఆమె ఏమో టీయో కాఫీ ఏదో తెస్తారు. అందరూ వచ్చి వందనాలు అయ్యగారు అనేదేను వరుసగా చుట్టూ కుటుంబం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. హల్లెలూయా. మరి వెళ్ళేటప్పుడు రోడ్డు దాకా వచ్చి అందరు సాగనంపి జాగ్రత్తగా పోయా అంటారు. కొంతమంది వెళ్ళకపోతే ఎట్టుంటుందో మీకే తెలుసు కదా. వచ్చేవారు వచ్చారా, పొయ్యేవాళ్ళు పొయ్యారా, వత్తేరా అని పోతే పోనీ మేము వంటలు కడుగుతూ ఉంటుంటాం. అరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు ఎవరో పోతున్నారు, వచ్చారా రా అని. వాళ్ళు పోతున్నారా, పోతే పోయారు పోని. లేదు, ఆ ఇంట్లో ఎంత ఒత్తికో. మన కుర్రోళ్ళు కూడా చాలామంది నాతో పాటు వచ్చినప్పుడు చూస్తుంటారు. 3 కూతుర్లు 1 కొడుకు. ఏ ఒక్క కూతురికి ముక్కుకు కానీ చెవుకు కానీ ఏ బెజ్జం కూడా లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా మనవ సంతానం వచ్చారు. వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళకి వాళ్ళకి కూడా ఎక్కడ బెజ్జాలు రంధ్రాలు ఏమి ఉండవు. అట్లా క్రమంగా ఒకరికొకరు లోబడతారు, విధేయత చూపుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు కూడా అట్టాగే ఉంటే ఎంత బాగుంటుంది. పక్కన వాళ్ళు అడగండి, మీ కుటుంబంలో కూడా అట్నే ఉంటారా? ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు భలే లోబడతారా, ఎదురుకొక్కరించుకుంటారా? అమ్మాయి మంచినీళ్ళు కాళ్ళు పోయినాయా, చేతులు ఏమన్నా ఇరిగినాయా, ముంచుకొని తాగరాదా? మిమ్మల్ని కాదులే, అక్కడక్కడ కొన్ని చోట్ల అమ్మాయి అన్న వచ్చాడు ఆదామని ఉన్నాడు, అవునా ఉండట్టయితే తెస్తాను, ఉన్నట్టయితే చేతులు ఇరిగే కాళ్ళు ఇరిగి అన్న ఎన్నాడు ఆ మాట. నీకు కావాలనుకున్నాను, చెప్పవేంది అన్న వచ్చాడని. నువ్వు తెమ్మంటున్నావు కావాలని చేతులు ఏమి ఇరిగినాయా, తెచ్చుకొని తాగు, నేను పని చేస్తానులా ఊరుకున్నానా ఏంది అని నేను ఒక్కడవే అనుకున్నానులే అన్న వచ్చిన సంగతి చెప్పవేంది నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఇంట్లో ఏం జరిగేది మొత్తం నాకు తెలుసు, మీరేం చెప్పనక్కర్లా. తెలియకుండా వస్తాగా చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చినప్పుడు సంగతులన్నీ తెలుస్తాయి. ఎవరు బట్టలు ఉతికి ఎన్ని రోజులకు బట్టలు ఉతికేది తెలుసు, అంట్లు ఎన్ని రోజుల తర్వాత ఒకసారి అంట్లు కడిగేది కూడా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, ఏ రోజు అంట్లు ఆ రోజు ఎప్పుడు కడిగి సర్దేస్తావా? ఏ పూట బట్టలు ఆ పూటే ఉతికేస్తావా? అడగండి. అంటుల సంగతి నీకెందుకో, అంటు కడగని ఏమంటారు
మురికి కూపంగా ఉండే ఆ మురికిలో బట్టలు 3 రోజులు 4 రోజులు బట్టలు ఉతకకుండా మూలన పెట్టి ఇడిసిన బట్టలు మురికి కంపు కొట్టుకుంటే మురికి ఇంటిగా ఇల్లు లాగున్న కొంపలో యేసుప్రభు ఉంటాడా? వస్తాడా? రాడు. మరి ఎట్టగా? మరి యేసుప్రభు పరిశుద్ధుడైన దేవుడు మీ కొంపలో ఉండాలంటే పక్కాలతో చెప్పండి. ఏ పూట అంట్లో ఆ పూటే, ఎప్పుడు బట్టలు అప్పుడే. ఇల్లు ఎన్ని రోజులకి ఒకసారి ఊడుచుకుంటావు? అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. గురిపెట్టి మమ్మల్నే తిడుతున్నాడు అనుకుంటున్నారు సిస్టర్లు. కొంతమంది బ్రదర్లు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు మీరు కష్టం ఎక్కువ చేయలేకపోతున్నారని వాళ్ళే ఇల్లు ఊడుతారు. లేరా? నేను చూసిల్లా. మీరు చెప్పేదేముంది? ఇల్లు ఊడుతారు, అంట్లు గడుగుతారు, అన్నం కూర వండుతారు. ఎంత వద్దిక అమ్మాయి, కూరగాయలు కోసి నేను కూర వండుతా కానీ ఆ ఇల్లు వాకిలు కొద్దిగా శుభ్రం చేయిపో అని చెరువు పని చేసుకుని వద్దిగ్గా వెళ్ళే కాపురాలు కూడా ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలంట? ఇంటి శుద్ధి కావాలా? పక్క వాళ్ళని అడగండి. తలగ పోసుకున్నావా? ఎన్నెళ్ళు అయింది? సౌరు పెట్టావా? అడుగు. పంటి శుద్ధి. పాశమాకం అన్నం కూర వండి పెట్టే గొప్ప భక్తులు కూడా ఉన్నారు. పక్క వాళ్ళని అడగండి. ఎప్పుడైనా పొల్లు దోముకోకుండా అన్నము కూర వండి మీ ఆయనకి పెట్టావా? అడగండి పక్కన వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధత కావాలా? అది కూడా అవసరమే. మరి అవసరమే. బయటికి పోయి వచ్చి చింతపండు తీసి దాంట్లో వేసి ఆ చేతితోటి ఉల్లిపాయ వేసి దాంతో కారం వేసి సబ్బెట్టి కడిగావా? యాడా? బయటికి పోయినప్పుడు కడగటానికి ఒక సబ్బు, ఒంటికి ముఖానికి ఒక సబ్బు, ఇన్ని సబ్బులు ఏడ తెస్తాడు? హల్లెలూయా. లేదు. అందుకని ఏం చేయాలి? ముందు అన్ని పనులు ముగించుకొని పంటి శుద్ధి, ఒంటి శుద్ధి అన్నీ అయిపోయినాక పరిశుభ్రంగా కూరగాయలు కోసి అన్నం కూర వండి అన్ని పనులు చేయాలి. పక్క వాళ్ళతో చెప్పండి. పళ్ళు తోమకుండా బయటికి వెళ్ళి సబ్బుతో చేయి గడకుండా కూర అన్నం వండావా? అన్నకు ఫోన్ చేస్తానని బెదర్లో చెబుతారు. హల్లెలూయా. పరిశుద్ధత కావాలా? పరిశుభ్రత లేకపోతే మురికి మలినం ఎక్కడ ఉంటుందో అక్కడ దయ్యాలు ఉంటాయి. దయ్యాలు కొంపగా మారిపోతాయి. దయ్యాలు రావటానికి కారణం అపవిత్రత, అశుభ్రత. శుభ్రంగా ఉండాలి. ఉన్న దాంట్లోనే, కలిగిన దాంట్లోనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. మరి పరిశుద్ధంగా ఉండకపోతే ఎట్టా? పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు ఏమని? నేడు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజులు ఏం చేస్తారు? పరిశుద్ధంగా ఉండండి. కొండ మీద నేను వస్తా, మీతో నేను మాట్లాడతా. ఈ 3 రోజులు ఏం చేయాలా? 3 రోజులు శుద్ధీకరణ, శుభ్రం చేసుకోండి. స్నానం చెయ్యాల. చదువమ్మా. 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం ఎన్ని వచనం? 15వ వచనం. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండండి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. విడిగా ఉండాల 3 రోజులు. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని కలుగగా పాలెంలో ఉన్న ప్రజలందరూ
గడగడ గడగడ వణికారు. దానికి ముందు 12 వచ్చిన మధ్యలో చూడు. దానికి ముందు బట్టలు ఉతుక్కోవాలి. 14 చూడమ్మా. వారు తమ బట్టలు ఉతుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. 3వ నాటికి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన స్వరం వినటం కోసం అంట పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇల్లు శుభ్రం చేసుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా, ఒళ్ళు శుభ్రంగా ఉండాలా. ఏ పురుషుడు ఈ 3 దినాల్లో తన భార్య దగ్గరికి వెళ్ళకూడదు. పరిశుద్ధంగా ఉండాలా, జాగ్రత్తగా ఉంటే అప్పుడు 3వ దినాన దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వస్తాడు. ఆయన ప్రజలతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినటానికే అంత పరిశుద్ధత, అంత జాగ్రత్త అవసరమైతే స్వయంగా యేసయ్య శరీరాన్ని మన ఒంట్లోకి తింటున్నామే, మరి ఇంకెంత పరిశుద్ధత కావాలి? పక్క వాళ్ళని అడగండి. పరిశుద్ధత అవసరమా? తప్పకుండా అవసరం. చాలా పవిత్రంగా ఉండాల. అపవిత్రతతోటి ఎవడైనా దాన్ని ముట్టాడా, సరిహద్దులు దాటిపోయి ఆ పర్వతాన్ని తాకాడా, అంతే సంగతులు, అక్కడనే పడి చచ్చిపోతారు. అందుకని అపవిత్రత ఉండకూడదు, మలినం ఉండకూడదు. పరిశుద్ధత లేకుండా ప్రధాన యాజకుడే అయినా సరే మినహాయింపు ఏమి లేదు. అతను ప్రధాన యాజకుడే అయినా పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ప్రధాన యాజకుడు బలి అర్పించటానికి మందిరంలోకి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడా, అక్కడే పడి చచ్చిపోతాడు. ఇంక తిరుగులేదు. సచిన సేవను నేను తీసుకొస్తానని పోతే కుదరదు, వెళ్ళటానికి లేదు. మరి ఎట్ట చేయాలా? అందుకే ముందు జాగ్రత్తగా ప్రధాన యాజకుడికి నడుముకి తాడు కడతారు. 2వ కొస మందిరం బయట దాకా ఉంచుతారు. ఈ నడికట్టు కట్టుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిన ప్రధాన యాజకుడు బలి అర్పిస్తూ ఉన్నప్పుడు అతను కానీ అంతకుముందు మలినంతో, పాపంతో శుద్ధీకరించుకోకుండా కానీ ఎంటర్ అయ్యాడా, అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోయాడని గుర్తేందంటే చాలాసేపు దాకా సౌండ్ ఉండదు, శబ్దం ఉండదు. పడిపోయినప్పుడే శబ్దం వచ్చుద్ది, ఇంకేం సౌండ్ ఉండదు. చచ్చాడని అర్థం. చూసి అంతకి రాకపోతే ఆ తాడు బయట ఉన్న కొస పట్టుకొని ఆ తాడుని బయటికి లాగాల. లాగితే శవం బయటకు వస్తుంది, తీసుకెళ్ళి బయట పారేయాలి. అది పరిస్థితి. ప్రధాన యాజకుడై ఉండి కూడా పాపాన్ని కడుక్కోకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే చచ్చిపోతాడే. కనీసం చెయ్యి చాపి చచ్చిన శవాన్ని అయినా బయటికి తీయటానికి ఛాన్స్ లేదే, తాడుగట్టి బయటికి లాగాలే. మరి అంత పరిశుద్ధుడైన దేవుడి మరి మనం శరీరంలోకి, మన ఒంట్లోకి తింటున్నాం, ఇంకెంత పవిత్రంగా ఉండాలి. చాలా పరిశుద్ధత అవసరం. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం అవసరమా? ఉపవాసం లేకపోతే ఏం పరిశుద్ధంగా లేవా? లేదు. మాటలోనో, నెల రోజులు ఆలోచనలోనో, పనిలోనో ఎక్కడో మలినం అంటి ఉంటుంది. శుద్ధీకరణ కావాలి. అందుకే 3 దినాలు ఈ శుద్ధీకరణ సిద్ధపాటు అవసరం. అది మందసం. కాడెద్దుల తోటి కొత్త బండి చేపించి అలవర్చని, కాడికి అలవాటు లేని పాడి ఆవులు 2 గట్టి మందసం పెట్టిని బండి మీద మోసుకెళ్తున్నారు. యాజకులు భుజాల మీద మోయాల్సిన మందసపు పెట్టె బండి మీద మోస్తున్నారు. పాడి ఆవులు బండి మీద మోసుకెళ్తున్నారు.
అది ఒరిగి కింద పడిపోతుంది. అయ్యో 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 పడిపోతుంది మందసం అని చెయ్యి జాపి పట్టుకోబోయాడు ఒక ఆయన. అంతే, అక్కడికక్కడే పడి అతను చచ్చిపోయాడు. అదేంది, మంచి పనేగా చేస్తుంది, మందసం పడిపోతుంది. పడిపోతే పడిపోని, అర్హత లేనివాడు, అపవిత్ర కలిగిన వాడు, అయోగ్యుడు చెయ్యి సాపి మందసాన్ని పడిపోకుండా పట్టుకోవటానికి మంచి పనేగా నేను చేసేదని పడిపోయే మందసాన్ని చెయ్యి చాపాడు. అంతే, అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. అయోగ్యంగా బలలో చెయ్యి వేస్తే మరి నీ పరిస్థితి ఏంది, నా సంగతి ఏంది? పక్కన అడగండి. అయోగ్యంగా బలలో చెయ్యి వేయకూడదు. అపవిత్రత ఏదైనా ఉంటే అడిగి కడుక్కోవాలా, క్షమాపణ కోరుకుని శుద్ధీకరించుకోవాలా, పరిశుద్ధపరచుకొని బలలో చెయ్యి వేయాల. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నన్ను శుద్ధీకరించు ప్రభువా. ప్రభు బలలో చెయ్యి వేయటానికి తగిన పరిశుద్ధత నాకు దయచేయి. అయోగ్యంగా నేను బలలో చెయ్యి వేయకూడదు. అర్హత నాకు ఇవ్వండి, తగిన పరిశుద్ధత నాకు దయచేయండి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం. లేచి నిలబడి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నన్ను ఈ శుద్ధీకరణ కోటంలో శుద్ధీకరించయ్యా, నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరచండి యేసయ్యా. అడుగుదాం, చేతులెత్తి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆలకించినందుకు స్తోత్రాలు. పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. ప్రభు వలలో చేవేయటానికి, ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగటానికి అవసరమైన యోగ్యత, పరిశుద్ధత, సిద్ధపాటు, శుద్ధీకరణ దయచేయమని వీళ్ళందరిని ఆశీర్వదించి, ఎగ్జామ్స్ రాస్తున్న వీళ్ళందరికీ ప్రతి సబ్జెక్టులో మంచి జ్ఞానము, తెలివి, వివేకం ఇచ్చి వారు రాసిన పరీక్షలో ఘన విజయం చేకూర్చి రాయబోతున్న పరీక్షల్లో కూడా మీరే సహాయం చేయమని, బిడ్డల రాకపోకల్లా తోడుగా ఉండి అన్ని విషయాల్లో నీ సన్నిధి తోడయించి నడిపించి వాడుకొని ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరే పొందమని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కూర్చుందాం.